హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు స్టాక్ మార్కెట్లో నియంత్రణ వాతావరణం, అది ఎలా పనిచేస్తుంది, నియంత్రణ వ్యవస్థ ఎలా ఏర్పడింది, అసలు ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఈ రెగ్యులేటరీ బాడీస్ అంటే నియంత్రణ వ్యవస్థ మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత మెయింటైన్ చేయడానికి, ఇంకా ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడికి రక్షణ అంటే ప్రొటెక్షన్ కల్పించడానికి పనిచేస్తాయి. రెగ్యులేటరీ బాడీస్లో మార్కెట్ ఎలా నడవాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగి ఉంటుంది. ఈ రెగ్యులేటరీ బాడీస్ మెయిన్ గోల్ మార్కెట్లో స్కామ్స్ అండ్ మ్యానిపులేషన్స్ జరగకుండా చట్టాలను అమలు చేయడం. ముందుగా సెబీ గురించి చూద్దాం. సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీని 1988లో స్థాపించారు. దీనికి 1992లో చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. సెబీ భారతదేశంలో మొట్టమొదటి నియంత్రణ వ్యవస్థ. సెబీ యొక్క మెయిన్ మిషన్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలను కాపాడడం, అలాగే సెక్యూరిటీస్ మార్కెట్ని డెవలప్ చేయడం. సెబీ కీలక పాత్రలో స్టాక్ మార్కెట్ రెగ్యులేషన్ అంటే నియంత్రణ చేయడం, మార్కెట్ మధ్యవర్తులను నమోదు చేయడం, మోసాలు జరగకుండా అరికట్టడం, అలాగే ఇన్వెస్టర్స్కి ఆర్థిక సాక్షరత అంటే ఫైనాన్షియల్ లిటరసీ పెంచడం. నెక్స్ట్ ఆర్బీఐ గురించి చూద్దాం. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్బీఐ దేశానికి ప్రధానమైన సెంట్రల్ బ్యాంక్. అలాగే ఈ ఆర్బీఐకి నియంత్రణ వ్యవస్థలో కూడా కీలక పాత్ర ఉంది. ఈ ఆర్బీఐ కరెన్సీ ఇష్యూ చేయడం, అలాగే బ్యాంకింగ్, ఇంకా ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వంటి ఆర్థిక వ్యవస్థలను నియంత్రించడంలో కూడా పనిచేస్తుంది. ఆర్బీఐ వల్ల దేశంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. మన ఎకనామిక్ గ్రోత్కి ఇది చాలా ముఖ్యం. ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా క్యాష్ ఫ్లో కంట్రోల్ చేయడం ద్వారా ఆర్బీఐ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేటట్టు చేస్తుంది. సో ఈ ఆర్బీఐ కూడా ఇన్వెస్టర్స్ మీద, స్టాక్ మార్కెట్ కండిషన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇది కూడా రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లో ఒకటి. ఇది ఆర్థిక చట్టాలు ఇంకా విధానాలు రూపొందిస్తుంది. ఆర్బీఐ అండ్ సెబీ కలిసి పనిచేయడం ద్వారా ఆర్థిక పరిపాలనను సులభం చేస్తుంది. జ్యుడిషియరీ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ. ఇది కూడా రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లో ఒకటి. చట్టాలు అమలు చేయడం, వివాదాలు నిర్వహించడం ద్వారా సమస్యలను పరిష్కరిస్తుంది. సెక్యూరిటీస్ అపిలేట్ ట్రైబ్యునల్ ఇటువంటి సంస్థ సెక్యూరిటీస్కి సంబంధించిన వివాదాలకు వేదికను ఇస్తుంది. మార్కెట్ సజావుగా నడవాలి అంటే కీలక నియంత్రణ చర్యలు చాలా అవసరం. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం, అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ను పర్యవేక్షించి శిక్షించడం, నియంత్రించడం చాలా ముఖ్యం. ఈ రెగ్యులేటరీ బాడీస్కి ఇన్వెస్టర్స్కి విద్య ఇంకా అవగాహన కార్యక్రమాలు చేయడం కూడా ముఖ్యమైన అంశం. సెబీ ఇంకా వేరే రెగ్యులేటరీ బాడీస్ కలిసి ఇన్వెస్టర్స్కి వారికి హక్కులు తెలియజేయడానికి, ఇంకా తెలివైన పెట్టుబడులు ఎలా చేయాలి అని వర్క్షాప్ నిర్వహిస్తాయి. మనం తెలుసుకున్న ఈ నియంత్రణ వ్యవస్థలు అన్నీ కలిసి సామూహికంగా పనిచేసి మార్కెట్ సమర్థవంతంగా నడవడానికి, ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తాయి. ఈ రెగ్యులేటరీ బాడీస్ గురించి తెలుసుకోవడం ద్వారా ఇన్వెస్టర్స్ నమ్మకంగా ఇంకా విశ్వాసంతో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలరు. రెగ్యులేటరీ బాడీస్ గురించి ఈ వీడియోలో ఇక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ 6 వీడియోలో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ట్రేడింగ్ సెటప్ ఎలా ఉండాలి, ఇంకా ట్రేడింగ్ కోసం మిగిలిన అవసరమైన విషయాలు తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.